భాగంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక వ్యక్తికి కంప్యూటర్ విద్య నేర్పడానికి ప్రభుత్వం ఒక చాలా బృహత్తమైన కార్యక్రమం మొదలుపెట్టింది. అంత బృహత్తమైన కార్యక్రమాన్ని విజయవంతంగా సాధించాల్సిందిగా ఉంటే ప్రభుత్వం ఒకరిపైనే ఇది ఆధారపడాల్సిందిగా అవసరం ఉండకపోవచ్చు. ఆ దృష్టితో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రతినిధి సంస్థలతో కూడా ఈ కార్యక్రమంలో కలిసి పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా మొదటి నుంచి ఈ కార్యక్రమానికి మంచి చేయూత ఇస్తూ ఉంది. టీటా ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాలంటీర్స్ ఎక్కడెక్కడ గ్రామంలో డిజిటల్ అక్షరాస్యత అవసరం ఉందో అక్కడికి వెళ్ళి ఒక సాచ్యురేషన్ పద్ధతిగా మొత్తం గ్రామాన్ని సాచ్యురేట్ చేసి రెండవ గ్రామానికి వెళ్ళడం ఆ పద్ధతి అనుసరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యుఎస్ లాంటి ప్రాంతంలో కూడా మనకు తెలంగాణకి చెందిన ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. సో గతంలో టీటా ఆధ్వర్యంలో వాళ్ళ కోసం కూడా ఒక మంచి కార్యక్రమం కనిపెట్టడం జరిగింది. ఎన్ఆర్ఐస్ అడాప్ట్ డిజిథాన్ అనేది. దాని భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళ స్వగ్రామంలో కనీసం ఒక 10 మందికి కంప్యూటర్ నేర్పే బాధ్యత తీసుకుంటే వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళకి ఇట్లాంటి విద్య నేర్పవచ్చు. లేకపోతే వాళ్ళు స్వయంగా రావడం వల్ల కుదరకపోతూ ఉంటే ఆర్థికంగా టీటాకి కొంత సహాయం చేస్తే దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సాధించుకోవచ్చు అనే ఈ పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అండ్ ఇప్పటికే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి స్పందన వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 30-40 గ్రామాలని ఇట్లా అడాప్షన్ కింద తీసుకున్నారు. అండ్ భవిష్యత్తులో కూడా ఇక్కడ యుఎస్లో ఉన్నటువంటి మన ఐటీ ఎంప్లాయీస్, తెలంగాణకి చెందిన ఐటీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వంతో టీటాతో ఈ చాలా ఒక విలువమైన కార్యక్రమాన్ని విజయవంతంగా సాధించడానికి వాళ్ళ సహాయ సహకారం కూడా అందిస్తారు అని నేను ఆశిస్తున్నాను.